ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనకి న్యూస్ పేపర్ చూసినా, టీవీ ఛానల్ చూసినా, ఏది చూసినా కూడా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం, మరి మిడిల్ ఈస్ట్లో, మధ్య ఆసియాలో జరుగుతున్న యుద్ధం, అమెరికా ఇజ్రాయెల్ ఒకవైపు, మరొక వైపు ఇరాన్, దానికి మిత్ర దేశాలు కలిసి యుద్ధం చేయడం చూస్తున్నాం. ప్రతిసారి ఒక యుద్ధం జరిగినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, ఇది ఒకవేళ ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అని. కొన్ని నెలల క్రితం మరి ఇస్రాయేల్ గాజా యుద్ధం మనకు తెలుసు. గాజాని సంపూర్ణంగా ఆ తీవ్రవాదుల నుంచి శుద్ధి చేయడానికి చాలా రోజులు యుద్ధం చేసింది. మరి అది ప్రపంచ యుద్ధం కింద మారుతుందా అని భయపడ్డారు. అది అయిన తర్వాత అయిపోయింది అని ఊపిరి పీల్చుకుంటుంటేనే మరలా ఇస్రాయేల్ని కేంద్రంగా మరొక యుద్ధం మొదలైంది. ఈసారి ఇప్పుడు చాలా విచిత్రమైన పరిస్థితిని ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి ఈసారి ఒక రెండు దేశాల మధ్య యుద్ధం కాదు, మరి ఇస్రాయేల్ దేశము, దానికి అనుగుణంగా అమెరికా దేశము, వీరిద్దరూ ఇరాన్తో యుద్ధం చేస్తున్నారు. అయితే విచిత్రం ఏంటంటే, వీరిద్దరూ ఇరాన్తో యుద్ధం చేయడంతో అది అయిపోలేదు. ఇప్పుడు ఇది చాలా విశాలమైన యుద్ధంగా మారిపోయింది. విశాలమైన యుద్ధం అంటే ఇందులో ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి మిత్ర దేశాలు వారు కూడా ఈ యుద్ధంలో ఇరాన్ పక్షాన వచ్చి ఇస్రాయేల్ దేశాన్ని కి అండగా ఉన్న ఇతర దేశాల మీద కూడా వారు దాడులు చేస్తున్నారు. అలాగే ఇస్రాయేల్ దేశము, అమెరికా దేశము మరి ఇరాన్ మీదే దాడులు చేయడం మాత్రమే కాకుండా ఇరాన్కి సపోర్టుగా ఉన్న, అనుకూలంగా ఉన్నటువంటి ఇతర దేశాల మీద కూడా వారు దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ దాడుల వల్ల అనేక దేశాలు, ఇట్స్ అ మల్టీనేషనల్ వార్ కింద అయిపోయింది. అనేక దేశాలు మరి కలయికతో కూడినటువంటి యుద్ధం కింద మారిపోయింది. మరి ఇది రీజనల్ వార్ కింద, అంటే ప్రాంతీయ యుద్ధం కింద మారిపోయింది. ఇప్పుడు చాలా భయనీయమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. బాంబుల వర్షం అనేక దేశాల మీద కుమ్మరించబడుతుంది, అమాయకులు మరణిస్తున్నారు. సరే, ఇప్పుడు మరొకసారి ప్రపంచం అంతా భయపడుతుంది. ఇన్ని దేశాలు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పాల్గొంటాయే కనుక ఇది మరలా ఒక ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనేది. అయితే ఎప్పుడు కూడా అనేక భయాల మనిషికి కలగొచ్చు, అనేక భయాలు నాయకులు కలగొచ్చు. కానీ అలాగే అంత భయనీయమైనటువంటి వాతావరణమే ఉంటుంది. కానీ దేవుడు ప్రవచనాలు నెరవేర్పు సంబంధించినటువంటి ఆ క్లాక్, ఆ సమయాన్ని, ఆ వాల్ క్లాక్ని, ప్రాఫెసీ క్లాక్ని ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు. అయ్యో ఏమైపోతుందో అని భయము ఉంటుంది. కానీ మరలా ఏ ప్రవచనము కూడా, ఏ విషయము కూడా ఆయన సమయానికి కంటే లేటు కానీ, సమయానికంటే ముందు కానీ ఆయన జరగనివ్వడు. అంత ఖచ్చితంగా దేవుడు సమయాన్ని పాటిస్తాడు. అందుకే బైబిల్లో ప్రతిదానికి ఒక సమయం ఉంటుందని కూడా వ్రాయబడి ఉంది. మరి ఇది మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అసలు బైబిల్లో మనం ఒక ప్రవచన వాక్యం చదువుతాను, ఆ ప్రవచనం గురించి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము మరి 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొంచెం చూద్దాం. నేను చదువుతాను, వినండి. నరపుత్రుడా, 2వ వచనం, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషాకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడు అయి అతను గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషెక్కునకును తుబాలునకును
అధిపతి గోగు నీకు విరోధి అయి ఉన్నాడు. సరే, ఇక్కడ కొన్ని దేశాల గురించి వ్రాయబడి ఉంది. వీరందరూ యెరూషలేము మీద దండెత్తబోతున్నారు అనేటువంటి ఒక ప్రవచనం. రోషు అంటే ఆధునిక భాషలో రష్యా అని మనము చెప్పుకోవచ్చు. అలాగే మెషక్ అంటే మాస్కో అని మనం చెప్పుకోవచ్చు. ట్యూబల్ అంటే టర్కీ అని కూడా మనము చెప్పుకోవచ్చు. అంటే అంత్యదినాల్లో ఏం జరుగుతుందంటే, ఈ ప్రవచనము యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో జరిగేటువంటి ప్రవచనం ఇది. దాన్నే మనము ఆర్మగెద్దోన్ యుద్ధం అంటారు. ఈ ఆర్మగెద్దోన్ యుద్ధం ఎలా జరుగుతుందంటే, మేఘమును భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. అంత్య దినములందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకున్న సమయమున గోగును ఆ దేశం మీదకి నిన్ను రప్పించెదను. ఇది ఇంకా మనము చాలా వర్ణన ఇవ్వబడింది. అంటే వీళ్ళందరూ కూడా మాస్కో అంటే రష్యా దేశము, టర్కీ దేశము, తర్వాత పర్షియా దేశం కూడా ఈ యుద్ధంలో పాల్గొంటుందని ఇక్కడ వ్రాయబడింది. పర్షియా దేశం అంటే ఎవరు? పర్షియా దేశం అంటే ఇప్పుడు ఆధునిక ఇరాన్. ప్రాచీన కాలంలో దాన్ని పర్షియా అనేవారు. పర్షియా దేశము, దానికి చాలా కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉంది. చాలా గొప్ప దేశం అది. బైబిల్లో ఎన్నో ప్రవచనాలలో మరి పర్షియా దేశం గురించి ఉంది. ఆ పర్షియా దేశమే ఈరోజు ఆధునిక ఇరాన్. కాబట్టి రాబోయే సంవత్సరాల్లో, అంటే ఆర్మగెద్దోన్ యుద్ధం జరిగినప్పుడు రష్యా, టర్కీ, ఇరాన్ మొదలగు వారికి ఉన్నటువంటి వారితో ఉన్నటువంటి దేశాలు, మిత్ర దేశాలందరూ కూడా కలిసి వారు వేగం వల్లే ఇశ్రాయేల్ దేశాన్ని యెరూషలేము పట్టణాన్ని చుట్టుముట్టుతారట. చుట్టుముట్టి దాన్ని సమూల నాశనం చేయడానికి, భూమి మీదే లేకుండా చేయడానికి వారు అందరూ అన్ని దేశాల వారు కట్టగట్టుగాని వారు వచ్చినప్పుడు, మరి ఇశ్రాయేలు శత్రు దేశాలు అందరూ చుట్టుముట్టినప్పుడు, ఊపిరాడన్న పరిస్థితి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు రెండవ రాకడ జరుగుతుంది. ఆ యేసుక్రీస్తు రెండవ రాకడ మరి ఆయన తన దూతల సమూహంతో, భక్తులతో, దూతల సమూహము, కోట్లాది వేలాది దూతల సమూహం వచ్చి వారందరూ కూడా మరి యేసుక్రీస్తు నాయకత్వాన్న ఒలీవ కొండపై వారు వచ్చి కాలు అడుగు పెడతారు. ఆ కాలు అడుగు పెట్టినప్పుడు గొప్ప భూకంపం సంభవిస్తుంది. ఆ భూకంపంలో ఒలీవ కొండ కూడా ముక్కల కింద చీలిపోద్ది. మరి ఆ టైంలో దేవుడితో ఎవరు యుద్ధం చేయగలరు? ఎందుకంటే ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా వీరందరూ అక్కడ సమకూడారు. కానీ ఇశ్రాయేలుకు అనుకూలంగా యేసుక్రీస్తు తన సైన్యంతో మరి ఒలీవ కొండ మీద కాలు పెట్టినప్పుడు, మరి ఆ రోజు జరిగే యుద్ధం ఒక్కరోజు యుద్ధం కాదు, రోజుల యుద్ధం కాదు, కొన్ని నిమిషాలు మాత్రమే యుద్ధం జరుగుతుంది. మనిషి దేవుడితో యుద్ధం చేయగలడా? అది కేవలం వన్ సైడెడ్ యుద్ధం కింద మారిపోతుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు విత్ ద బ్రెత్ ఆఫ్ హిస్ నాస్ట్రిల్స్, ఆయన యొక్క నాసికారంధ్ర ఊపిరితో వాళ్ళు సమూహంలో నాశనం చేస్తాడని. ఒక ఉఫ్ఫు మరి ఒక ఊదుతాడు, దానిలో కొట్టుకుపోతారు ఈ కోట్ల మంది సైన్యం, చచ్చిపోతారు వాళ్ళందరూ. తర్వాత ఈ భూకంపంలో భూమిని తెరిచినప్పుడు ఆ కోట్ల మంది ఈ సైనికులందరూ వారిని ఎవరు మింగేస్తారంటే ఈ భూకంపం మింగేస్తుంది. కాబట్టి ఒక్క నిమిషమో లేదా కొన్ని సెకండ్లో మాత్రమే ఆ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశం పక్షాన వచ్చి రెండో రాకడగా ఆయన భూమి మీద అడుగుపెట్టి ఎందుకు వచ్చాడంటే, ఆయన తిరిగి భూమి మీద 1000 సంవత్సరాలు ఇక్కడ
ఆయన రాజ్య స్థాపన చేయడానికి ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు మనము చూసే విషయం ఏంటంటే ఆర్మగెద్దోన్ యుద్ధము. ఈ ఆర్మగెద్దోన్ యుద్ధం గురించి ఎహెజ్కియేల్లో కానీ, మరి అటు యెషయాలో కానీ, మరి ఇతర ప్రవక్త గ్రంథాల్లో చాలా చోట్ల చాలా వివరంగా ఈ ఆర్మగెద్దోన్ యుద్ధం గురించి, యెహోషాఫాత్ అనేటువంటి లోయలో ఇక్కడ యుద్ధం జరుగుతుందని, అక్కడ ప్రపంచ దేశాలందరూ అక్కడికి ఇశ్రాయేల్ విరోధంగా వస్తాయని, ఆ యుద్ధంలో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా ఆ శత్రు సైన్యాలను చనిపోయి వారందరూ పాతిపెట్టబడి తిరిగి అక్కడ దేవుడు భూలోక రాజ్యాలన్నీ ఆయన స్వాధీనంలోకి తీసుకొని 1000 ఏళ్ల పాలన సాగిస్తాడు. అయితే ఇప్పుడు మనము ఈరోజు ఇప్పుడు మధ్య ఆసియాలో ఇన్ని దేశాలు కలిసి చేస్తున్న యుద్ధము ఒకవేళ ఇది మరి అదుపు తప్పి 3వ ప్రపంచ యుద్ధం కింద మారుతుందేమని అనేకలు భయపడుతున్నారు. అదైతే జరగదు. దేవుడి స్వాధీనంలో అన్నీ ఉన్నాయి, కాలాలు సమయాలు ఆయన చేతులు ఉన్నాయి కాబట్టి ఇది అదుపు తప్పి మాత్రం వెళ్ళదు. ఇది చాలా ముఖ్యమైన యుద్ధము. ఇది ఎక్కడికి దారి తీస్తుందంటే ఫైనల్గా ఈ ఆర్మగెద్దోన్ యుద్ధము. అయితే ఒక్క విషయం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. రాబోయే సంవత్సరాల్లో జరగబోయే కొన్ని సంఘటనలు అవి మనం ఎప్పుడెప్పుడు ఏది జరుగుతుందో తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా నెక్స్ట్ 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు ఈ టైంలో జరగబోయే అతి ప్రాముఖ్యమైనటువంటి మరి సార్వత్రికమైనటువంటి అంతర్జాతీయమైనటువంటి ఒక సంఘటన జరగబోతుంది. అదేంటంటే మరి ర్యాప్చర్ ఆఫ్ ది చర్చ్, సంఘము కింద నుంచి పైకి కొనిపోబడటము. అంటే యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘము భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోతుంది. ఆ రోజు కోటాను కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద నుంచి వారు మాయమైపోతారు. సరే, ఈ సంఘటన మనకి చాలా దగ్గరగా ఉంది. ఎంత దగ్గరగా ఉందంటే 10 ఏళ్ళు ఉందని కూడా చెప్పలేదు, అంత దగ్గరగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ జరగబోతుంది. రెండోది, దీని తర్వాత ఏం జరుగుతుందంటే 7 ఏళ్ల మహాశ్రమలు, ప్రపంచాన్ని ఒక నియంత పరిపాలించడం, ఇది రెండవ సంఘటన. మూడోది ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు రెండవ రాకడ, ఆర్మగెద్దోన్ యుద్ధం జరుగుతుంది. మూడోది. మరి నాలుగోది ఏం జరుగుతుందంటే ఆయన 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది, భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఐదవది ఏం జరుగుతుందంటే మరి యేసుక్రీస్తు యొక్క మరి యెహోవా దేవుడు యొక్క అంతిమ తీర్పు, ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్, తెల్లని ధవళ సింహాసనం మీద కూర్చొని ఆయన భూజనులందరికీ తీర్పు తీర్చేటువంటి ఆ రోజు, ఆ తీర్పు మరి అది ఐదవ సంఘటన అని మనం చెప్పుకోవచ్చు. మరి ఆ తర్వాత గొర్రెలు మేకలు, ఆ తీర్పులో గొర్రెలు మేకలు పూర్తిగా వేరు చేయబడతాయి. గొర్రెలంటే దేవుడు నమ్మినటువంటి దేవుని బిడ్డలు, విశ్వాసులు. మేకలంటే రక్షణ పొందనివారు, అన్య జనాంగము, అన్య మతాలు నమ్మిన వారు, మరి నిజమైనటువంటి యేసుక్రీస్తుని పూజించిన వారు, వారందరూ కూడా మరి అక్కడ తీర్పుకు లోనవుతారు. కాబట్టి ఇది ప్రాఫెసీ టైం టేబుల్. ఇది మొట్టమొదట ర్యాప్చర్ జరుగుతుంది, సంఘం పైకెత్తబడుతుంది. ఆ తర్వాత అంత్యక్రీస్తు వస్తాడు, 7 ఏళ్ళ మహాశ్రమలు ఉంటాయి. మూడోది మరి ఆర్మగెద్దోన్ యుద్ధము, యేసుక్రీస్తు రెండవ రాకడ. నాలుగోది 1000 ఏళ్ల పరిపాలన. మరి ఐదవది తీర్పు, మహాతీర్పు. మరి ఆరోది మరి గొర్రెలు మేకలు వేరు చేయబడ్డం. ఏడోది మరి కొత్త ఆకాశం, కొత్త భూమి. ఇవన్నీ జరగబోతున్నాయి. ఈ 7 సంఘటనలు అతి త్వరలో జరగబోతున్నాయి. అతి త్వరగా జరగబోయేది, వెరీ వెరీ సూన్, అతి త్వరగా జరగబోయేది ఏంటంటే ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్, యేసుక్రీస్తు యొక్క సంఘము పైకి ఎత్తబడటము. ఇది చాలా దగ్గరగా ఉంది. ఎంత దగ్గరగా ఉందంటే మరి మీరు ఏమేమి ప్లాన్లు వేసుకుంటున్నారో నాకు తెలియదు భవిష్యత్తు గురించి. కొంతమంది 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తరపున దాని తర్వాత ఏం చేద్దాం, ఆస్తులు సంపాదించుకుందాం, డబ్బు సంపాదిద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనం సాధించాలనుకోవడం, అంతకంటే మరి పొరపాటు ఇంకోటి ఉండదు. ఎందుకంటే మరి నీకు అంత సమయం లేదు, నీకోసం నువ్వు బతకడానికి అంత సమయం లేదు, నీ కుటుంబం కోసం ఎన్నో ప్రణాళికలు రచించడానికి అంతకంటే సమయం లేదు.
నీకు సమయం చాలా తక్కువగా ఉంది. ఆ తక్కువ సమయంలో నువ్వు ఏం చేయాలంటే, నువ్వు దేవుని యొక్క ఉగ్రతకు పాలవకుండా నువ్వు యేసుక్రీస్తు వచ్చినప్పుడు పైకి ఎత్తబడాలంటే ఒకటే ఒకటి, ఆయన దగ్గరకు వచ్చి నేను పాపి నేను ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు యొక్క రక్తంలో నువ్వు కడగబడాలి, శుద్ధి చేయబడాలి, నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి. అప్పుడు నువ్వు యేసుక్రీస్తు మరి అలా సంఘాన్ని పైకి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు నీకు అందులో ఒక పాత్ర ఉంటుంది. మరి నువ్వు దీన్ని నిర్లక్ష్యం చేశావా? బైబిల్లో ఒక మాట ఉంది, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందావు. నువ్వు ఎలా తప్పించుకుంటావు? నువ్వు తప్పించుకోగలవు అసలు నిర్లక్ష్యం చేస్తే? కాబట్టి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేయొద్దు. నిన్ను, నీ కూతుర్లు, నీ కొడుకులు, నీ మనవాళ్ళు ఏదోదో చేసేద్దాం అనుకోవద్దు. ఏదో సంపాదించాలి, ఏదో గొప్ప సామ్రాజ్యాన్ని కట్టాలనుకోవద్దు. చాలా పొరపాటు అవుతుంది, పప్పులో కాలేసినట్టు అవుతుంది. అలాంటి పని చేయొద్దు. రాబోయే నీకు 10 ఏళ్ళు ఉంటే ఆ 10 ఏళ్లలో నువ్వు దేవుణ్ణి అంగీకరించి, దేవుని రక్తంలో కడగబడి, ఆయన రక్షణ పొంది దేవుని రాకడ కోసం సిద్ధపడడం కంటే తెలివిగల పని ఇంకోటి లేదు. అలా చేయకపోతే తెలివి తక్కువ పని. మరి నీకోసం నువ్వు బతికితే అంతకంటే తెలివి తక్కువ పని ఇంకోటి లేదు. మరి నువ్వు నిశ్చిత్వంలో నష్టపోతావు, ఇంక నిన్ను ఎవడు రక్షించడానికి వీల్లేదు. కాబట్టి ఈ మాటలు మీరు నీ మనసులో పెట్టుకొని దేవుని యొక్క రాకడకు మీరు సిద్ధపడాలని, రక్షణ పొందాలని, మీరు ప్రభు కోసం మిగిలిన ఈ కొద్ది సంవత్సరాలు జీవించాలని, అనేకుల్ని దేవుళ్ళకి నడిపించాలని, దేవుడు అలాగని మిమ్మల్ని దీవించాలని నేను ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాను. మరలా మనం ఇంకొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.